ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, లేక దేవుని యొక్క పరలోక రాజ్యానికి ప్రతిబింబంగా ఉన్నటువంటి మనం డిసెంబర్ నెల మొదటి వారము, మొదటి శుక్రవారం ఇలాగున మనం కూడుకోవడానికి సిద్ధపడి వచ్చిన ఆసక్తిని బట్టి మరి కొందరు తమ అనానుకూల పరిస్థితులను బట్టి త్యాగం చేయలేక, మరి సమర్పించుకోలేక, లేక వాళ్ళకున్న ఇరుకులు ఇబ్బందులేమో మనకు తెలియవు. అయినా కూడి వచ్చిన మీ అందరిని బట్టి ప్రభువును స్తుతిస్తూ, మరి నేను ఈ మొదటి శుక్రవారంకి ప్రభు పక్షాన మీ అందరికీ డిసెంబర్ యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నా. మనము ఈ దినం వరకు ఉన్నామంటే ఇది దేవుని యొక్క కృపయై ఉన్నది. మనమేం మంచివారం కాదు, కానీ ఎన్నెన్నో బలహీనతలు మనలో కూడా ఉన్నాయి. అయితే ఆయనకు అనుదినం పుట్టుచున్న వాత్సల్యతను బట్టి మనం నిర్మూలం కాకుండా ఉన్నాం. ఈ మాట విలాప వాక్యములో చూస్తాం. మనం 3వ అధ్యాయం 22వ వచనం చూస్తే అక్కడ ఆ వచనం మనకు బహు స్పష్టంగా కనబడుతుంది. తీసిన వారు చదవండి. విలాప వాక్యము 3వ అధ్యాయము 22వ వచనం. ఇర్మియా యెహెజ్కేలు మధ్యలో ఉంటుంది విలాప వాక్యం. ఇర్మియా యెహెజ్కేలు మధ్యలో. మనం ఎందుకు నాశనం కాకుండా ఉన్నాము అంటే, అక్కడ భక్తుడు దేవుని ఆత్మ ద్వారా మనకి ఇలాగ తెలియపరుస్తున్నాడు. విలాప వాక్యము 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నాశనం కాకుండా ఉన్నాము. ఆయన కృప ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా, నాశనం కాకుండా ఉన్నాం. ఇంకేమంటాడు? ప్రతిరోజు మన ఎడల తనకు వాత్సల్యత అనేది పుట్టుచున్నది. ఎంతైనా నీవు నమ్మదగిన వాడవు, ఎంతైనా నువ్వు నమ్మదగిన వాడవు. పౌలు ఒక చోట ఇలాగ మాట్లాడతాడు. పౌలు భక్తుడు, మేము నమ్మదగిన వారము కాకపోయినను నీవు నమ్మదగిన వాడవు అని. అది మానవుడు దేవుని దగ్గర అనుభవిస్తున్న క్రేజ్ ఏమిటి అని అంటే, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మన మంచితనం అంటూ ఏమీ ఆయనకు ఉపయోగపడదు. ద్వితీయోపదేశ కాండంలో అంటాడు ఇశ్రాయేలు ప్రజలను గురించి, కనాను దేశము మీ నీతిని బట్టి నేను ఇయ్యడం లేదు, వారి దోషములను బట్టి, పితరులకు చేసిన వాగ్దానమును బట్టి అనే మాట మాట్లాడతాడు ద్వితీయోపదేశ కాండంలో. సరే, ఏది ఏమై ఉన్నా ఈ సమయంలో మనం నిరుత్సాహపడకుండా కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యాన్ని విని బలము పొందుకున్నట్లు కొన్ని నిమిషాలు అయిన తర్వాత అందరం ప్రార్థనలో ఏకీభవించి ముందుకు సాగుదాం. మనకు బైబిల్ గ్రంథంలో ప్రతి పేజీ కాస్తో కూస్తో అందరికీ పరిచయమే. కొందరికి కొన్ని అధ్యాయాలు పరిచయం, వారి ఆసక్తిని బట్టి. ఇక తక్కువ విద్య కలిగి సమయము తక్కువ తీసుకొని అప్పుడప్పుడు చూస్తున్న దాన్ని బట్టి కూడా కొద్దిగా ప్రతి పేజీ లేక 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు లేక ఒక పుస్తకం, ఇర్మియా కావచ్చు, యెహెజ్కేలు గ్రంథకర్త కావచ్చు, లేకపోతే ఇట్లా ఎవరెవరి ఆసక్తిని బట్టి వారు బైబిల్లో అనుభవం కలిగి ఉన్నారు. ప్రపంచం వెళ్ళిపోతే ఇక సమర్పించుకున్న వాళ్ళు కంటిన్యూగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కంటిన్యూ చేస్తూ, మళ్ళీ 2వసారి రిపీట్ చేస్తూ, 3వసారి రిపీట్ చేస్తూ ఇట్లా ప్రయాసపడేవారు ఉన్నారు. 100 సార్లు చదివిన వారు కూడా ఉన్నారు. 100 సార్లు క్రొత్త నిబంధన అంతా కంఠస్థం చేసిన వారు కూడా ఉన్నారు. మొత్తం క్రొత్త నిబంధన అంతా కూడా కంఠస్థం చేసిన వారు కూడా ఉన్నారు.
మనం వాళ్ళందరినీ కలుసుకోలేము, వాళ్ళు మన దగ్గరికి రాలేరు. వింటూ ఉంటాం వార్తలు, అక్కడక్కడ జరుగుతున్న మాటలను బట్టి వింటూ ఉంటాం. అయితే ఈ మొదటి శుక్రవారం గాను ఒక చిన్న మాట మనందరికీ బాగా తెలుసు. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం, 7వ వచనం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి అందరము చదువుకుందాం. 7వ వచనం, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అటు వరకు చాలు. ఈ మాటలు నా నోటి గుండానే చాలాసార్లు విన్నాం, ఇక్కడ చాలాసార్లు విన్నాం. వెలుగును గురించి 7వ వచనంలో మనం చదువుకున్నాం. ఆ ప్రస్తావన మనకు కనబడుతూ ఉన్నది. వెలుగు క్రొత్త నిబంధనలో మాత్రమే వెలుగున్నదా అనంటే ఆది కాండం నుంచి కూడా వెలుగున్నది. మొట్టమొదటి దేవుడు వెలుగునే చేశాడు. ఆది కాండం మొదటి అధ్యాయం 3వ వచనం. ఆది కాండము మొదటి అధ్యాయము 3వ వచనం చూడండి, చదవండి ఎవరైనా. దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఏం కలిగెను? వెలుగు కలిగెను. అది మంచిదైనట్టు దేవుడు సూచన అని మనము గ్రహించి ఉన్నాము, చెప్పుకోగలుగుతున్నాం కూడా. అయితే ఈ యోహాను పత్రికలో ఎక్కువ శాతము వెలుగును గురించి ఉన్నది. మనం ఒకసారి ఆలోచన చేస్తే 5వ వచనంలో, మొదటి యోహాను 1:5లో 2వ లైన్లో పై వచనంలో క్లియర్గా ఆయన ఏం ఒప్పుకుంటున్నాడంటే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు ఏమై ఉన్నాడు? ఆయనలో ఏమి లేదు, చీకటి లేదు. రైట్. అన్యోన్య సహవాసం గల వారమై ఉందము వెలుగులో నడిచిన ఎడల అని. ఆది కాండం నుంచి మనం కొన్ని కుటుంబాలను ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. అన్నింటికీ రెఫరెన్స్లు ఇవ్వను. అన్యోన్య సహవాసము అనే మాట మనం చదువుకున్నాం. అన్యోన్య సహవాసము మొట్టమొదట ఆదాము కుటుంబం మనందరికీ పరిచయమే. ఆదాము కుటుంబం 2 కొడుకులు మొదట. అయితే ఇద్దరు కూడా దేవుని సన్నిధికి వచ్చిన వారే. అయితే ఆ కుటుంబంలో అన్యోన్య సహవాసం ఉందా అంటే లేదు. అన్యోన్య సహవాసం లేదు. దానిని ఎవరు తెలియపరిచారంటే కయ్యనే తెలియపరిచాడు. హేబేలు దేవునికి ఇష్టమై ఉన్నాడు, కయ్యూను దేవునికి ఇష్టంగా లేకపోయినాడు. సొంత తమ్ముని మీదనే కక్ష పెంచుకొని కోపం తెచ్చుకొని తమ్ముణ్ణి చంపేటందుకు తయారైనాడు, చేసినాడు కూడా చివరికి. ఆదాము అవ్వ కుటుంబంలో మొట్టమొదట కుటుంబంలోనే అన్యోన్య సహవాసం లేదు. వెలుగు అక్కడ లేదంటే ఆది కాండం మొదటి అధ్యాయం 3వ వచనంలోనే ఉంది. దేవుడు మొట్టమొదటి ఏం చేశాడు? వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. అంత మాత్రమే కాదు, దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ప్రారంభం నుంచి ఆయన వెలుగయ్యే ఉన్నాడు. అట్లా మనం ఆలోచన చేస్తే మరి ఇస్సాకు రిబ్కమ్మల కుటుంబంలో కూడా అన్యోన్య సహవాసం లేదు. ఇస్సాకు రిబ్కమ్మ కుటుంబంలో ఇస్సాకు ప్రార్థన పరుడే, రిబ్కమ్మ కూడా ప్రార్థన పరురాలే. ఇద్దరు భక్తులే, ఇద్దరు విశ్వాసులే. యాకోబు పొలంలో ధ్యానించుటకు ప్రతి సాయంకాలం వెళ్ళేవాడు. రిబ్కమ్మ మంచి పరిచారకురాలు. అంత మాత్రమే కదా, ఆమె గర్భంలో శిశువులు పెనుగులాడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించి జవాబు పొందినటువంటిది రిబ్కమ్మ.
కానీ వీరి కుటుంబంలో కూడా సమాధానం, అన్యోన్యం లేదు, అన్యోన్య సహవాసం లేదు. తల్లి ఒక కుమారుని ప్రేమించింది, తండ్రి మరొక కుమారుని ప్రేమించాడు. దీని వలన వేరై అన్నదమ్ముల మధ్య 40 సంవత్సరాలు వ్యత్యాసం వచ్చింది, వచ్చింది, బెడిసి కొట్టింది వాళ్ళ అన్నదమ్ముల సహవాసం. పెద్దోడు ఏశావు తమ్మునికి దూరమయ్యాడు, తల్లికి దూరమయ్యాడు, తండ్రికి దగ్గరున్నాడు. యాకోబు తల్లికి దగ్గరున్నాడు, అన్నకు దూరమయ్యాడు, తండ్రికి దూరమయ్యాడు, వేరైపోయింది. వారి కుటుంబంలో కూడా అన్యోన్య సహవాసం లేదు. ఇంకా మనం చూస్తే అట్లా ముందుకు రాగలిగితే యాకోబు కుటుంబం రాహేలు, లేయా వీరిద్దరి కుటుంబంలో అన్యోన్యత లేదు. లేయా సంతానము వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు రాహేలు తన దాసిని అప్పగించింది. ఎవరికి? యాకోబుకి. పోటీ మీద. లేయాకి అంతలోగా సంతానం చాలా తక్కువ ఆగిపోతే మళ్ళీ లేయా కూడా పోటీగా తన దాసురాలను అప్పగించింది యాకోబుకి. పోటీ, నెమ్మది లేదు, అన్యోన్య సహవాసం. ఆ నలుగురికి సంతానం అయితే ఆ నలుగురికి జన్మించినటువంటి పిల్లల్లో అన్యోన్యత లేదు, ఐక్యత లేదు. యోసేపుని 10 మంది ద్వేషించారు, యోసేపు 10 మందిని ప్రేమించాడు, అన్యోన్య సహవాసం లేదు. ఇట్లా మనం ఒక్కొక్క కుటుంబాన్ని ముందుకు తీసుకొని రాగలిగితే ప్రతి కుటుంబంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను పోయిన ఆదివారం చెప్పాను, ఒకరి కుటుంబం మీద ఒకరు విరుచుకుపడద్దండి, ప్రతి కుటుంబంలో బలహీనతలు ఉన్నాయని. ఇప్పుడు చెప్పిన ఈ కుటుంబాలన్నింటిని గురించి రెఫరెన్సులు నేను చెప్పకపోయినా మీకు తెలుసు, ఇక బైబిల్ ఆది కాండంలో ఈ కుటుంబాలన్నీ ఉన్నాయి. ఇక దావీదు కుటుంబానికి వస్తే సమూయేలు గ్రంథం, 1 సమూయేలు, 2 సమూయేలు ఇట్లా మనం చూడగలిగితే దావీదు కుటుంబంలో కూడా అన్యోన్య సహవాసం లేదు. ఒకరినొకరు చంపుకున్నారు అన్నదమ్ములు. ఇది దావీదు చేసిన పాపమును బట్టి. మరి వారి కుటుంబాలన్నిటిలో లోపాలుంటే, అన్యోన్యత లేకపోయినప్పుడు ఇంకా మన కుటుంబంలో లేవని చెప్పడానికి ఏమన్నా అత్యముందా, కారణముందా? కొంతమంది తమ కుటుంబాలను మెచ్చుకుంటారు, అది వారిష్టం, కానీ ప్రభుకి ఇష్టం కాదు. అది ప్రభువు కొన్ని కుటుంబాలను మెచ్చుకున్నాడు. నోవహు కుటుంబమును చెప్పరా మీరు అనా? నోవహు కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? నువ్వు నా ఎదుట నీతిమంతుడు అని ఒప్పుకున్నాడు. హనోకుని ఒప్పుకున్నాడు దేవుడు. హెబేలును ఒప్పుకున్నాడు దేవుడు, ఆదాము అవ్వ కుటుంబంలోనే. ఎన్ని సహవాసాలు ఏం చేసినప్పటికీ వాళ్ళలో ఆ కుటుంబాలలో అన్యోన్య సహవాసం లేనప్పటికీ కొందరు యోగ్యంగా ఉన్నారు. యాకోబు మోసం చేసినప్పటికీ చివరికి దేవునికి ఇష్టడైపోయాడు. హెబేలు దేవునికి ఇష్టడైపోయాడు. హనోకు దేవునికి ఇష్టడైపోయాడు. నోవహు దేవునికి ఇష్టడైపోయాడు. దావీదు హృదయానుసారి అయినప్పటికీ అతడు శోధనకు గురి అయి పడిపోయిన దాన్ని బట్టి ఆయన కుటుంబం అంతా చిన్న భిన్నమైపోయింది. ఇక్కడ చేరిన మనం ప్రశ్న వేసుకోవాలి, నేను ఎవరి కుటుంబం మీదనైనా అతిశయపడుతున్నానా? ఎవరి కుటుంబం మీదనైనా హెచ్చించుకుంటున్నానా? క్రొత్త నిబంధనలో ఒక కుటుంబం కాదు కానీ 2 వ్యక్తులు, వాళ్ళు
ప్రభు తన నోటితో చెప్పాడు, పరిసయుడు సుంకరని. ఈ సుంకరి ఎవరి మీద హెచ్చించుకోలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కూడికలో డిసెంబర్ మొదటి కూడిక దాటబోతున్నాం 2024. మరి సర్దుకుందాం, దిద్దుకుందాం. నా కుటుంబం బాగుందని చెప్పడానికి ఎవరికి హక్కు లేదు, చెప్పలేరు కూడా. నీ కుటుంబం నీకు బాగా కనపడవచ్చు, నీ కుటుంబం ఎదుటోళ్ళకే బాగా కనపడేది నీకంటే. ఇప్పుడు నేను బాగున్నానని నేను అనుకుంటాను, నా బాగోగులు ఎవరికి బాగా తెలుసు? ఎదుటున్న వారికి. ఎప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు పొగుడుకోవచ్చు, బగ్గుమని ఏది వినపడుతుందో తెలియదు. బాగా ఎవరు లేరు, ఎవరు విరుచుకుపడకూడదు. నేను మొన్న రాత్రి నిద్ర రాక బైబిల్ తీసుకొని కూర్చుంటే అబ్రాహామును పిలిచాడు దేవుడు. లోతుని పిలలేదు, ఓకే అమ్మడిపోయాడు. హెబెలుని ఇష్టపడ్డాడు, కయీనుని ఇష్టపడలేదు. యాకోబుని ఇష్టపడ్డాడు, ఏశావుని ఇష్టపడలేదు. అది ఆయన ఇష్టము. చేతులు కట్టుకొని గమ్మునున్నాను. నేనేం చేసేది ప్రభు, అది నీ ఇష్టము. పొందగోరు వారిలోనైనా ప్రయాసపడు వారిలోనైనా ఏం లేదు, కానీ కరుణించు దేవుని వలననే అయ్యేది. అంటే ఈ ఉదయకాలం చేరినటువంటి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవరి మీదైనా నువ్వు అతిశయిస్తున్నట్లయితే తగ్గించుకో. ఎవరు మంచివారు లేరు భూమి మీద, ఇది ఖచ్చితం. భూమి మీద ఎవరు మంచివారు లేరు, ఎవరు నీతిమంతులు లేరు. మనకు బైబిలే ఆధారం. 3:23 ఏమంటాడు? రోమా 3:23 చూడండి. రోమా 3:23, రోమపత్రిక 3:23 వచనం. ఏ భేదమును లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమపత్రిక అయితే మన పితరుని గురించే హెచ్చి చెప్తున్నది. రోమపత్రిక తీయండి, అదే రోమపత్రికలోనే, అదే రోమపత్రికలోనే 5వ అధ్యాయము 12వ వచనము నుండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును ఏలాగు ప్రవేశించను లోకములో, అందరూ మనుషులందరూ ఉత్పత్తి ఒక మనుషుని ద్వారా. ఎవరా మనిషి? మొదటి మనిషి ఆదామే. ఇక ఆయనే, ఇక పాపి అయితే నువ్వు నేను ఎక్కడ నిలిచేది? చాలామంది కడుగబడిన సంగతి మర్చిపోతారు. అది ఎన్నడూ మర్చిపోకూడదు. కడగబడిన వాడవు నువ్వు, అది మర్చిపోవద్దు. నేను ఈ మధ్య కాలంలో హైదరాబాద్కు వెళ్ళినప్పుడు కూడా, గుంతకల్కు వెళ్ళినప్పుడు కూడా, అక్కడక్కడ కొద్దిగా పెద్ద స్థానాలలోకి వెళ్ళినప్పుడు కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు, మంచి మంచి ట్రైనింగ్ చేసిన వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం మంచి యూత్, వాళ్ళ ముందు నేనేం పనికిరాను. కానీ నాకు ఇవ్వబడిన సమయంలో ఒకరి మీద ఒకరు హెచ్చించుకోవడము, ఒకరినొకరు గొప్ప చేసుకోవడము, ఇట్లాంటివన్నీ నేను వింటున్న దాన్ని బట్టి కొన్ని అడిగాను నేను సేవకులను గట్టిగా ప్రసంగంలోనే. జాతీయ అంతర్జాతీయ దేశ విదేశాలలో వాడబడుతున్నటువంటి గొప్ప గొప్ప సేవకులకు నేను సాటిగాను. అయితే ఒకటి ఏమిటి అని అంటే, బాగా వినాలి మీరు, వినకపోతే మనం చెడిపోతాం. అందుకే సహవాసాలు. ఈ రోమపత్రిక ఇట్లా పెట్టుకొని రోమ 1:21 చూడండి, ఏముంది?
బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ అతిశయం ఉంటుంది అక్కడ దేవుడు ఉన్నాడండి. ఇంక అంత స్వార్థమే. కొంచెం వెనక్కి జరుగుదేవమ్మా. నువ్వేమన్నా తెచ్చుకున్నా ఒక అట్లా నా కరిగిపోనివి 2 రాళ్ళు వేసుకున్నా కరిగిపోవు బేరేనా అట్లా. బాగా చూడండి, చదువు. ఎరిగిన వాళ్ళమే. ఆదాము కుటుంబం దేవుణ్ణి ఎరిగిందే, దావీదు కుటుంబం దేవుణ్ణి ఎరిగినదే. మరి మనం చూస్తే యాకోబు ఏశావుల కుటుంబాలు కూడా దేవుణ్ణి ఎరిగినటివే కావని కాదు. వీళ్ళంతా క్రైస్తవులే. అప్పుడు క్రైస్తవులు అనే పేరు లేదు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత క్రైస్తవులు అనే పేరు వచ్చింది. వారు దేవుని ఎరిగి దేవుణ్ణి ఎరిగి కూడా దేవునిగా మహిమపరచలేదు. ఇంకా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ వ్యర్థులైరి. మేము గొప్ప, మేము సీనియారిటీ, మా సంఘం మంచిది, మేము మంచోళ్ళం. దేవుడు లేకుండా నువ్వు ఏడ మంచోడు అవుతావు? ఒక్కొక్కరు చెప్తుంటారు, త్రోవలో ఎదురైనప్పుడు, సంతలో కూర్చున్నప్పుడు, బస్సులో కూర్చున్నప్పుడు, ఆటోలో కూర్చున్నప్పుడు అన్నీ మర్చిపోయి, పక్క వాళ్ళని కూడా మర్చిపోయి, లేదమ్మా నా ఇంత మంచిది ఆ ఊరిలోనే లేదు. ఎట్లా పలకండి. నాలకటోళ్ళు ఆ ఊరిలోనే ఆయమ్మ చెప్తుంటుంది. ఒక్కొక్కరిని అంటుంటాడు, మా ఇంటి లెక్క లేక మా లెక్కలో ఎవరు లేరు అని. మరి ఇంట్లో సమస్యలేమి ఎట్లండి? నీ మట్టుకు నువ్వు చెప్పుకుంటే అయిపోయినా. పౌలు అంటాడు, ఆ మాట మీకు చూపించే తీరుతాను. కొరింథీ పత్రిక తీయండి, 2 కొరింథీ 10:18. ఓకే. ప్రభువు మెచ్చుకొనివాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకొనివాడు. ఇట్లాంటివన్నీ చదువుకోరేమో చాలామంది. ఎవరు మెచ్చుకునేవారు యోగ్యుడు? పరిసయ్యుడు తను తానే మెచ్చుకున్నాడు. అట్లా లేను ఇట్లా లేను మీకు ఆ లిస్ట్ అంతా తెలుసు. పరిసయ్యుడు ఏం చెప్పాలి, అడ్డుపోలే ఇటుపోలే, తన దీన స్థితిని వివరించాడు. నేను పాపిని, అట్లా చూడలేను, నా చేత కాదు అని ప్రార్థన చేశాడు. ఇవన్నీ మీకు తెలియవని కాదు, ఇవన్నీ ఇక్కడ చేరిన వాళ్ళందరికీ తెలుసు. అమ్మలకు కొంతమందికి చదువు లేకపోయినా ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకుంటారు. అప్పుడప్పుడు వీటిని అక్కడక్కడ మాట్లాడుకుంటారు కూడా. అట్లా మాట్లాడకూడదమ్మా, బైబిల్ ఇట్లా చెప్తుందనే వాళ్ళు కూడా ఉన్నారు చదువు లేకపోయినా. అయితే ప్రియులారా, తమ వాదముల యందు వ్యర్థులైరి. మన పితృడైన ఆదామే పాపమునకు లోనై మరణము సంపాదిస్తే, ఒక మనుషుని ద్వారా మరణము, ఒక మనుషుని ద్వారా జీవం, అది యేసుక్రీస్తు ద్వారా. నువ్వు గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది? కాబట్టి ప్రియులారా, క్రొత్త నిబంధనలో చూస్తే లుదియా కుటుంబం ప్రభుకి ఇష్టమైన కుటుంబం. ప్రభుకి ఇష్టంగా ఉండాలి. నీ మట్టుకు నీకు, నా మట్టుకు నాకు అంటేది కాదు. మన ఆయన ఓ మంచి కళాకారుడు. ఇక్కడ కూడికలు పెట్టినప్పుడు మన ఆయన తప్పకుండా వచ్చేవాడు. మన ఆయనకు సమయం ఇస్తే ఒక మాట మాట్లాడేవాడు. ఏం చేస్తావు, పెద్ద కుటుంబము, నేను ఏదన్నా చేసుకోకపోతే కుదరదు అనే మాట నాకు ఇష్టంగా ఉండేది కాదు. ప్రతి కూడికలో ఆ మాట మాట్లాడేవాడు. తండ్రిని తగ్గించి విమర్శించడం కాదు, కానీ బలహీనతే. భూమి మీద ఎవరు మంచివారు లేరు, మంచి కుటుంబం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక కుటుంబం మీద మరొక కుటుంబం, ఒకరి మీద ఒకరు విరుచుకుపడద్దు. అది దేవునికి సదుద్దేశం కాదది. ప్రతి కుటుంబాలలో లోపాలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి మంచోడు ఉన్నాడు, 2 వ్యక్తులు మంచోళ్ళు గారు. ప్రతి కుటుంబంలో ఆది కాండం నుంచి చూస్తే ఇప్పటిదాకా మన వరకు కూడా ప్రతి కుటుంబంలో ఒకరు మంచిగా, 2 వ్యతిరేకంగా,
ఇద్దరు మంచిగా నలుగురు వ్యతిరేకంగా లేరా ఇట్లా? కాబట్టి ఈ కూడికలు ఇలాంటివన్నీ ఎందుకొరకు ఉంటాయంటే మనల్ని మనం సరిచేసుకోవడానికి, అన్యోన్య సహవాసం కలిగి ఉండడానికి. అన్యోన్య సహవాసం అంటే మీకు బాగా తెలుసు అనుకుంటా. అన్నంలో పచ్చడి పెట్టుకుని ఉంటాం, ఏదో ఒకటి పప్పు ఉంటుంది, మరి పక్కన ఇంత కారం ఉంటుంది, పెట్టుకునేటోళ్ళు ఇవన్నీ పెట్టుకొని అన్నీ కూడా కలుపుకుంటారు. ఇట్లా కలపనో తినరు, బాగా కలిసి అంటే మిశ్రితమైన తర్వాత, మిళితమైన తర్వాత తింటారు బాగా. అది అన్యోన్య సహవాసము అంటారు. ఇంకో మాట చెప్తాను చూడండి. ఏబు తన కుటుంబంతో మిళితమైపోయాడు, యెహోషువ తన కుటుంబంతో మిళితమైపోయాడు. అందుకే అన్నాడు నేను నా ఇంటివారు అనే మాట. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయొద్దండి దయచేసి. నువ్వు బానిస తీరు కనబడినా పర్వాలేదు, ప్రభు నీ పక్షాన ఉన్నాడు. ప్రభును బట్టి తగ్గించుకున్నావు అంతే. శరీరులకి ఇది అర్థం కాదు, అహంకారులకి ఇది అర్థం కాదు, గర్విష్ఠులకి ఇది అర్థం కాదు, కఠిన హృదయులకి ఇది అర్థం కాదు. నేను ఇంకో మాట చెప్తున్నా, మనస్సాక్షి వాత వేయబడక మునిపే మేల్కోవడం చాలా మంచిది. మనస్సాక్షి నిద్రపోతే దాన్ని ఎవడు లేపలేడు. ఇంకా దేవుడు భ్రష్ట మనసుకు అప్పగిస్తానంటాడు, అప్పుడు చాలా కష్టం. నేనేమంటానంటే ప్రభువును బట్టి తగ్గించుకోండి, ముత్యాలేం రాలిపోయేలావు. అరని అరిస్తే అరిసే, తిట్టని తిడితే దుమ్మెత్తి పోసుకొని. ఇప్పుడు ప్రజలు వినకుండా ఏం పోరు, అది ఎంత పనికి మాలింది అట్లే అరుస్తుంది అనరా? పాపం ఆయన ఎంత బుద్ధిమంతుడు, ఎంత మౌనంగా ఉన్నాడు అనరా? లేక భర్త అరుస్తాడు అనుకోండి, వాడు ఎంత పనికి మాలినాడు, ఆ పాప అన్నీ ఓర్చుకొని పోతే కూడా వాడు అట్లే అరుస్తాడు. లోకం చూడదా వినదా? అందుకే దీనికి ఒక సామెత పెట్టినారు, లోకము కోడై కూస్తుందని. ప్రశాంతి స్థలం దండుగుంది, జరుగుతున్న మాటలు జరుగు అట్లా, నువ్వు కూడా ఇట్లా జరుగు రాహేలా. ఆ పాప నాకు జరిగే చెప్పినప్పుడు జరగల. అరే నీ పేరు రాహేలా, నేను పొరపాటున అంటేనే జరుగు అమ్మ. ఇంకా అట్టన్న కాలు జాపి ఇట్టన్న కాలు జాపి పండుకోవాలి. మెలకువగలిగి ఉండాలమ్మా, వచ్చి నష్టపోతే ఎట్లా? ఎన్ని మాటలు. కాబట్టి మన జీవితంలో ఈ కూడికలు ఎందుకుంటాయి? రేపు మీటింగ్స్ వస్తాయి, ఎందుకుంటాయి? ఎవరినో పొగడానికి కాదు, మన జీవితాలను మనల్ని మనం బాగు చేసుకోవడానికి. కొర్నేలి కుటుంబం దేవునికి ఇష్టమైన కుటుంబమే, అన్ని జ్ఞాపకార్థంగానే చేరినాయి. కానీ కొదువుంది రక్షణ. ఇప్పేకు మనుషులను పంపి అని చెప్పాడు. చెరసాల నాయకుడు, గొప్ప మార్పు వచ్చేసింది, అయినా కొరత ఉంది. యేసునందు విశ్వాసం ఉంచు అని చెప్పారు వాళ్ళు. కాబట్టి మధ్యాహ్న కాలం ఈ స్థలంలో చేరినటువంటి మనము ఎవరి మీద అక్షేపడద్దు, అది మంచిది కాదు, దేవుడు ఒప్పుకోడు. అక్కడ సాతానే ఉంటాడు కానీ దేవుడు అయితే ఉండడు. నువ్వు దినానికి 10 సార్లు ప్రార్థన చెయ్యి, నువ్వు బైబిల్ తిరిగేసి ఉండు, నిమిషం స్తోత్రం స్తోత్రం అని ఉండు. ఖైర్వాల్లో కృపానందం అని ఒక ఆయన ఉండేవాడు. రత్నమన్న నేనేం మాట్లాడుతున్నా, అసలు ఇవి నా కోసమే అనుకొని మేల్కోకపోతే మనం ఇబ్బంది పడతాం. కృపానందం అని ఉండేవాడు. మోటు పేరు అంపయ్య, కృపానందం. ఆయన కనికీడు ఆ ఊర్లో పోయి ఉండే. కూర్చుంటూ లేస్తూ కూర్చుంటూ జీవాధిపతి స్తోత్రం అంటుండే. యవనస్తులు అందరూ నక్కుంటుండ్రి ఆ మంచిని చూసి. ఈ ఇంటికాడలో ఒక నన్నగానే స్తోత్రం అంటాడు. ఆ ఇంటికాడ మ్యాథిడ్స్ పెట్టాడు, ఈ ఇంటికాడ మ్యాథిడ్స్ పెట్టాడు, ఆ ఇంటికాడ ప్యాడిడ్స్ పెట్టాడు. ఏడన్నా ఎడదన్నా కనపడి ఇంటికాడ పోయి కుప్పేసుకునే వరకు ఆ మంచికి పత్యమే కాదు. ఒక నన్నగానే స్తోత్రం జీవాధిపతి. నువ్వు పొద్దుమూకులు బైబిల్ పట్టుకొని పొద్దుమూకులు నువ్వేందో అతి చేయాల్సిన పని లేదు. సహవాసం ఎట్లుంది? కయ్యను నా అన్న నన్ను చంపుతాడని తెలుసు ఎవరికి? హెబేల్కి. అయినా అన్నతో దూరం కాలేదు. చనిపోవడానికైనా ఇష్టపడ్డాడు కానీ వ్యతిరేకించలేదు. మనం మంచోళ్ళం కాదు, మన మనసు పొద్దున ఒక రకం ఉంటుంది, పద్దాడుతున్న ఒక రకం ఉంటుంది,
1 గంట దాటుతున్న ఒక రకం ఉంటుంది, 2 అవుతున్న ఒక రకం ఉంటుంది, ఎప్పుడు స్థిరంగా ఉండం. అందుకే భక్తుడు పాటలు ఇట్లా లిఖించి పెట్టాడు. చంచల బుద్ధి వంచన యోధి, చంచల బుద్ధి వంచన యోధి, ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే. ఇక స్త్రీల విషయానికి వస్తే రాహేల్ లాంటి కోపం ఎంతమందికి లేదమ్మా? కోపం లేని వాళ్ళు ఎవరు చెయ్యొద్దండి. మరి ఎట్లా దేవుని పిల్లలు అవుతాం? ఒక ఆమె ఎప్పుడు చూసినా కోపిస్తే, ఎవరికి నేను తగ్గేదే లేదంటుండే. ఇట్లా ఉపవాస ప్రార్థనలో సేవకుడు మాట్లాడుతుంటే, కోపపడుడి కానీ పాపము చేయకూడదు, ఆ కోపము సూర్యుడు అస్తమించే లోపల నిలిచి ఉండకూడదు, లేకపోతే నువ్వు సమాధానం పోగొట్టుకుంటావు, నీ ఇంట్లో అన్ని సమస్యలైన వాక్యం మాట్లాడుతుంటే కూడిక ముగిసేలాగా ఆమె లేచి నిలబడి, అయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళందరితో నన్ను కోపిస్తున్నానే, దయతో నన్ను అందరూ క్షమించండి, పలానా వాక్యం నన్ను తాకింది, నేను తగ్గించుకుంటా ఈ దినము నుండి. ఎందుకు ఈ కూడికలు అని అంటే మనల్ని మనం సరిచేసుకోవడానికి. అందుకొరకే దేవుని యొక్క వాక్యానికి కొన్ని పేర్లు ఉన్నాయి. అమ్మాయి, దేవుని వాక్యానికి కొన్ని పేర్లు. సబ్బు వంటిది, ఏమై సబ్బు వంటిది, అగ్ని వంటిది, కంసాలి వాణి అగ్ని వంటిది. ఎక్కడ ఏమి ఎట్లా కావాలనో మురికి కాడ తగినంత సబ్బు. అసలు కరగని వాటికి శ్రమలు, కొలిమిలోని శ్రమల్లాగా. బండను బద్దలు చేయు సుత్తి వంటిది. నిన్ను ప్రతి స్థలంలో ఏది వాడాలనో అది వాడుతూ దేవుడు నిన్ను బాగు చేస్తాడు. అందుకే ఈ కూడికలు కఠినంగా ఉండడానికి కాదు. కాబట్టి మధ్యాహ్న కాలము చేరిన మనం అటు ఇటు పోవద్దు. రేపు కూడికలు ఉన్నాయి, మన కుటుంబం, ఈ కుటుంబాన్ని ఆ కూడికల్లో కలుపుకో. కొంతమంది డంబంగా మాట్లాడతారు. ప్రేమ మత్సరపడదు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం కనుక చదివితే క్రీస్తు ప్రేమను గురించి ఎంత వర్ణించాడంటే పౌలు భక్తుడు, అది మత్సరపడేది కాదు, అసూయపడేది కాదు, పగ ఉంచుకునేది కాదు, ద్వేషం ఉంచుకునేది కాదు. అది శాశ్వతమైన ప్రేమ. ప్రేమ శాశ్వతమైనది. మొత్తం మీద మనం దేవుని వాక్యానికి లోబడాలి. అప్పుడు అన్ని అడ్జస్ట్మెంట్ అయిపోతాయి. కొన్ని పరిస్థితులలో నేను మీకు చెప్తాను నా అనుభవము, బాగా వినండి. తగ్గించుకోని వ్యతిరేకతలు నాకు వచ్చాయి. నేను తగ్గించుకోని వ్యతిరేకతలు అంటే అసమ్మతి సెగలు. నేను తగ్గించుకోకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు తగ్గించుకో. ప్రభు కంటే గొప్పలమా? చూడండి అన్న, యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఆ 6 నెలలు లోకరీతిగా ముందు పుట్టాడు. ఎవరు? యోహాను. అంటున్నాడు ఆయన, బాప్తిస్మిచ్చి యోహాను, నేను తగ్గాలి, ఆయన. నేను మరి చెప్తున్నా మీకు, నేను సమ్మతి పడని, రాజీ పడని విషయాలు ఎన్నో నాకు ప్రతికూలంగా ఉన్నాయి, వ్యతిరేకంగా ఉన్నాయి. అయినా తగ్గించుకోక తప్పదు. ఎందుకంటే వాక్యములో ఉన్నాం, ప్రభువులో ఉన్నాం కాబట్టి ఆయన చూసుకుంటాడు. ఈ సమ్మతి కలిగిన మనసు నీకుందా? ఈ అన్యోన్య సహవాసం నీకుందా? లేకపోతే ఈ మధ్యాహ్నం సరి చేసుకో. నేను మరొకసారి ముగించే ముందు చెప్తున్నా, ఏ కుటుంబం మీద నువ్వు వెళ్ళొద్దు, నీ కుటుంబాన్ని నువ్వు సరి చేసుకో. ఏ కుటుంబం మంచిదైతే లేదు భూమి మీద. ఒక మాట నేను చెప్తా. 1 యోహాను పత్రిక తీయండి, 1వ అధ్యాయము. అందరు తీయాలి, అందరు చదువుకుందాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం అందరూ. నేను ఒక మాట చెప్తానండి. గలతీ పత్రికలో ఈ మాటలు బాగా స్పష్టంగా ఉన్నాయి. నా నోటితో ఏం చెప్తానంటే,
నేను నీతిమంతుడు అని ఎవరైనా చెప్తే వాళ్ళు యేసుక్రీస్తులో నుంచి వేరు చేయబడిన వారు. ఎవరిని పొందనీరయ్యా. కొంతమంది వెనక గుండ్లు గుంతలు ఉంటాయి కానీ అవి కనపడవు, ఎవరిని పొందనీరు. వాళ్ళు పొంది కూడా ఉండరు ఏడ. కానీ మేము నీతిమంతులం. ఇట్లటోళ్ళు యేసుక్రీస్తుకు వేరుగా ఉండేవారు. ఆయన ఎవరిని పిలవడానికి వచ్చినాడు? నువ్వు పాపి కాదు కదా, యేసుక్రీస్తు నీకేం సంబంధము? మరోసారి అంటున్నావు, ఇప్పుడు ఆయన ఎవరిని పిల్లనికి వచ్చినాడు? నువ్వేమంటున్నావు? నీతిమంతుడు అంటున్నావు. అంటే నువ్వు యేసుక్రీస్తు లిస్టులోనా లేవు. ఆయన అన్నాడు నీతిమంతులను నేను పిలవరాలేదు అని. నువ్వు పాపి అయితేనే యేసు దగ్గర చోటు ఉండేది. మత్తయి 9:13 చూడి, మత్తయి 9:13 చూడండి. నా మాటలు కాబవి. అవు ఇంకోరు చదవండి అదే మాట. అవు ఇప్పుడు కొర్నేలు విషయం చూస్తే నీతిమంతుడు, పరలోకానికి అన్ని పోయినాయంటే ఇంకా ఆయన సామాన్యంగా ఉంటాడా? కానీ ఆయన కొదువు ఉంది. నీకు కొదువు ఉన్నది నీకు తెలియదా? ఇంకోరు చదవండి. నా వైపు చూడండి. నేను ఏమంటానంటే, ఇప్పుడు నేను బోధ చేస్తాను కదా, ఇక్కడ చూడు, నన్ను బోధ చేస్తాను కదా, నేను మీ అందరు ఎదుర్కొన్నాను కదా, మాకు సారబ్బా, మాకు ఐవారబ్బా అని ఏదో మీకు దోచిన అభిమానంతో మీరు మాట్లాడతారు. ఇంకా నేను మిమ్మల్ని ఎవరిని పొందనేను అంటే నేను ఇంకా నీతిమంతుడు. ఆయన ఎవరిని పిల్లనికి రాలేదు. చదువా మాట. ఎవరిని పిల్లనికి రాలేదు. మరి ఇంక నేను నీతిమంతుడు అన్నాక యేసయ్యకు నీకు సంబంధం ఏముంది? ఏమన్నమంతన్నా మేము నీతిమంతులము, మేము పరిశుద్ధులము, మరి అన్ని అబద్ధాలే. అసలు నేను ఒక మాట చెప్తాను, యేసుని నమ్మినోడు పక్కకున్నాడండి. నేను అంటాను, సబ్బు యాడుంటుంది? చెప్పండి, యాడుంటుంది? అంగట్లో ఉంటుంది. కొంటామా కొనమా? రైట్. ఏటోళ్ళు కొంటారు? సబ్బును కొనేది ఏటోళ్ళు దానివల్లనా? ఏంటికి? కొనని కుటుంబము, మాసిపోయిన బట్టలు. రైట్. మురికి బట్టలలో సబ్బు తిరుగులాడితే తిప్పుతాం మనం. అది ఏమన్నా మురికి అంటించుకుంటుందా? ఓయ్, ఇప్పుడు మురికి బట్టలు లేసి తిక్కింది. ఇప్పుడు మరి పద్ధతులు వచ్చినాయి. అది బ్రష్ పెట్టుకుంటారు, ఇంకా మళ్ళీ ఏం పెట్టుకుంటారు? బ్రష్ పెట్టుకుంటారు, షాంపూ పెట్టుకుంటారు, సర్పు పెట్టుకుంటారు, సబ్బు పెట్టుకుంటారు. ఇన్ని పెట్టుకున్నా కూడా అవి మళ్ళీ 8 దినాలకంతా ఏమవుతాయి? మళ్ళీ నువ్వు వాటికి రావాలా? అందుకే నేను చాకలి వాని సబ్బు వంటి వాడు, నేను మిమ్మల్ని కడుగుతూనే ఉంటాను, మీరు కడుక్కోవాలా. నేను మీకు ఇంకో పాయింట్ చెప్తానండి. దేవునికి ఇష్టమైన భక్తుడు, దేవుడు ఎన్నుకున్నవాడు, ఆయన వచ్చే వరకు ఆగమని ప్రవక్తకు చెప్పిన దేవుడు. 51వ కీర్తన 5వ వచనం చూడండి. 51వ కీర్తన 5వ వచనము. ఆగా అందరు తీసుకొని ఆగుదాం. మరి చదువుదాన్ని. నేను నిన్నే అడుగుతాను, ఎవరా భక్తుడు? గట్టి చెప్పు. దావీదు. మనం దావీదు కంటే గొప్పలమా? దావీదుని గురించి ఏమన్నాడు? పడిపోయే సంగతి తెలిసినా నా హృదయానుసారి, నాకు ఇష్టమైన వాడు అన్నాడు. ఏం పంచుకోవచ్చు, దొంగతనాలు ఏం చేసేది, ఎవరు నిద్రపోతే వాళ్ళకి ఇచ్చి 2 నోట్లు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, ఆయన ఏమన్నాడు? 5వ వచనం, నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎవరిని గురించి అయినా ఆలోచన చేస్తే ఈ వచనం నా ముందు వచ్చి నిలబడుతుంది. నేనేం మాట్లాడాలి ఇంకా? రాజేశ్వరి చదువు, 5వ వచనం చదువు. ఇంకేం మాట్లాడతావు అబ్బా నువ్వు? విరుగుడుంది ప్రభు అయిన యేసుక్రీస్తులో. రాటికి
క్షమాపణ పొంది కడగబడిన తరువాత నువ్వు అతిశయించొద్దు. ఇంకా ఎందుకు అతిశిస్తావు? కొంతమంది ఇట్లా అంటారు, ఇక్కడ చూడండి, మేము మాసేఫాము. మాసిఫామ్ అంటే మేమేం చెయ్యము. ఇట్లా చెప్పుకునే వాళ్ళని పరీక్షించండి. ఒక దినానికి ఎన్నిసార్లు ముఖం మార్చుకుంటారు? ముఖం మార్చుకున్న వాళ్ళు ఎవరన్నా ఉండరండి దానిలోనా? ముఖం మార్చుకున్న వాళ్ళు అవమ్మ ఉన్నారు ఎవరన్నా? అట్లయితే ఒప్పుకో. నేను అనేది ఏమిటంటే ముఖం మార్చుకోకూడదు మేము పరిశుద్ధులు అన్నాక. అది నేను చెప్పేది. మేము నీతిమంతులు ముఖం మార్చుకున్నద్దు. ఆయన ముఖం మార్చుకునింటే నీకు నాకు ఈ గతే లేదు. మతి తప్పినోని కాల మేడబడింటుంటామో గుద్దులాడుకుంటా, ఆ చిన్న కుమారుడు దుర్వ్యాపారం చేసినట్టుగా. ఆయన తన స్వరూపమును కోల్పోయాడు మన కొరకు. ఆయన సౌందర్యమును కోల్పోయాడు. మహిమలోకము నడిచాడు ఆయన ఈ లోకానికి వచ్చి. తాను ఏమై ఉన్నాడో తాను ఎరగక మన కొరకు. భక్తుడు అన్నాడు, మీకు కూడా వచ్చి పల్లవి పాడండి. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, ప్రేమతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. నువ్వు నేనేమంటాం? ఒకవేళ అలాంటి హద్దులు పద్దులు ఏవైనా ఉండగలిగితే కొంతవరకే వాటి మీద నువ్వు డిపెండ్ అయి ఉండకూడదు. మళ్ళీ నువ్వు చెడిపోతావు, కఠినమైపోతావు. ఇప్పుడు కొంతవరకు నేను ఇంకో మాట చెప్తున్నా. ప్రభువు ప్రతి వ్యక్తిని ప్రేమించాడండి. అతనిలో ఉన్న చెడును ద్వేషించాడు. నువ్వు మొత్తం అతన్నే తీసేస్తావు. చాలా పొరపాటు ఇది, చాలా పొరపాటు ఇది, చాలా అవివేకం ఇది. ఆ పాపాత్మురాలైన స్త్రీని పట్టుకొని వస్తే వాళ్ళని ఎయ్యొద్దండి అని చెప్పలేదు, ఎయ్యండి అనే చెప్పాడు. దూరం చేసుకోలేదు యేసుప్రభు, వాళ్ళే దూరం అయ్యారు. కాబట్టి ప్రియులారా, ముగించుకునే ముందు నేను మరి ఒకసారి చెప్తున్నా, మనము అన్యోన్య సహవాసం గల వారమై ఉండాలి. అప్పుడే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడుగును అని 1 యోహాను 1:7 ఉండేది. ఇది చాలా కష్టమైన మాట, సులభమైన మాట కాదు. కానీ వాక్యమునకు లోబడుకుంటూ జీవిస్తే, ప్రభువును మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటే ఇది ఎంతైనా సులువైతుంది. ప్రతి ఒక్కరు అలాంటి స్థితికి రావాలి, ఆ స్థితిలో జీవించాలి. క్రీస్తు ప్రేమ కొందరికి అర్థం కాదు. చచ్చిపోయే వరకు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంటారు, చాలా కఠినంగా ఉంటారు, చాలా ద్వేషంతో ఉంటారు. అది వారికే చేటు, అది వారికే నష్టం, అది వారికే కష్టం. వారికే కాదు, వారి కుటుంబానికే చెడుపది. కొన్ని కుటుంబాలను మీరు చూస్తున్నారు. అలా ఉండకూడదు మనం. దావీదు అన్నాడు, నేను ఏడబుట్టినోడిని, నా తల్లి ఆడగన్నది, మరి నీవు అది మర్చిపోయి మాట్లాడుతున్నావు. చెప్పుకోండి, ఏమన్నా చెప్పుకో. పరిసైడు దండిగా చెప్పుకున్నాడు, చెప్పుకో వద్దని చెప్పలేదు ప్రభు, కానీ ఒప్పుకోలేదు. ఆ లాస్ట్కి నువ్వెవరో నాకు తెలియదు, అటు పక్కకుండా అన్నాడు. మన ముందు మన కుటుంబం ఉన్నది, కూడికలు రాబోతున్నాయి. రెండు మాటలు ఆయనకు మహిమకరంగా కూడికలు జరగాలి. మన కుటుంబంలోని వారు వచ్చి వాక్యం వినాలి. నీ కుటుంబం కొరకు చెయ్యి, ఆ కూడికల్లో అటెండ్ అయ్యేటట్టు చెయ్యి. నీ ఆత్మ ద్వారా మాట్లాడు ప్రభువా. వచ్చేవాళ్ళు గొప్పోళ్ళేం కాదు, నీకంటే గొప్పోళ్ళు కాదు. వాళ్ళ హృదయంలో మీరు ఉండి మా హృదయాలలోనికి ప్రవేశించండి. నీ స్వరం వినిపించు. అన్నీ గుర్తు చేసుకొని ప్రభుని బట్టి తగ్గించుకొని అందరి పట్ల అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉందాం. ఇదే గెలిచేది, లాస్ట్కి ఇదే గెలిచేది. క్రీస్తు ప్రేమనే గెలిచేది, యేసయ్యనే గెలిచేది. ఇంకా అందరూ ఓడిపోతారు. కాబట్టి ఒక పల్లవి పాడుకొని ప్రార్థనలో ఏకీభవిస్తాం. ప్రార్థనలో లైన్గా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ
అందరూ గట్టిగా. కృపా శక్తి దయా వాక్యమై ఉన్న యేసు, కృపా శక్తి దయా క్లుప్త ప్రార్థన అని చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. మీరు అణుచుకో, నీవు కంట్రోల్ తప్పద్దు. అందరూ చేసుకుంటారు ప్రార్థన. అందరికీ ఇంత నెమ్మది అయితే నేను ప్రభు దగ్గర 4 మాటలు చెప్పాను అని